హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెస్లింగ్ అప్డేట్స్ గురించి ఫస్ట్ న్యూస్ వచ్చేసి WWE మూవింగ్ టు నెట్ఫ్లిక్స్. సో రా నెట్ఫ్లిక్స్లో ఏదైతుంది జనవరి 1 నుంచి. సో అందుకు గాను జాన్ సినా అండ్ ద రాక్ డెఫినెట్గా నెట్ఫ్లిక్స్లో ఏరయ్యే రాకి ఫస్ట్ 2 months ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో జాన్ సినా ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చేసిండు, నాకు నెట్ఫ్లిక్స్ ఇష్టమే, WWE ఇష్టమే, నేను 100% నెట్ఫ్లిక్స్ రా ఫస్ట్ ఎపిసోడ్కి అయితే ఉండబోతున్నా అని, అండ్ రాక్ కూడా ఉంటాడు అన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. సో ఒక హై ప్రొఫైల్ మెయిన్ స్ట్రీమ్ అటెన్షన్ అయితే డ్రా చేస్తుంది WWE రా నెట్ఫ్లిక్స్కి మూవ్ అయిపోయిన తర్వాత. సో యునైటెడ్ స్టేట్స్లో రా నెట్ఫ్లిక్స్కి వెళ్తుంది, అండ్ మిగతా కొన్ని కంట్రీస్లో రా, స్మాక్ డౌన్, NXT అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ 3 నెట్ఫ్లిక్స్లోకి అయితే వెళ్తాయి. అయితే ఇండియాలో ఏంటిది పరిస్థితి అని అయితే చాలామంది క్వశ్చన్ అయితే చేస్తారు. సో ఇండియాలో ఇప్పుడు సోనీ స్పోర్ట్స్లో వస్తుంది కదా, సోనీ స్పోర్ట్స్లోనే వస్తుంది టిల్ మార్చ్, ఎందుకంటే సోనీ స్పోర్ట్స్ అండ్ WWE డీల్ మార్చ్ వరకు అయితే ఉంది. సో మార్చ్లో మరి సోనీతో రెన్యువల్ అవుతుందా లేదా అనేది మనకి ఈ జనవరి కానీ ఫెబ్లో కానీ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. టీవీ రైట్స్, సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఏంటిదంటే ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫామ్. సో ఓటీటీ ప్లాట్ఫామ్ వైజ్ చూసుకుంటే మనకి సోనీ లీవ్లో వస్తుంది ఇండియాలో. సో ఆ సోనీ లీవ్ కాస్త నెట్ఫ్లిక్స్కి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది జనవరి 1 నుంచి. సో మరి దీని అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకో 2 months అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఓటీటీ వైజ్ సోనీ లీవ్లో వస్తుందా నెట్ఫ్లిక్స్లో వస్తుందా అని. బట్ టీవీ రైట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సోనీతోనే ఉండడం జరిగింది, మార్చ్ వరకు సోనీతోనే ఉంటాయి. సో మార్చ్ తర్వాత అసలు ఏం జరుగుతుంది, సోనీతోనే ఉంటుందా లేకపోతే ఇప్పుడు జియో స్పోర్ట్స్ 18 వాళ్ళు కూడా ఫేవరెట్గా ఉన్నట్టు తెలుస్తుంది, వాళ్ళు WWEని తీసుకుంటారు అన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. సో జాన్ సినా అంబానీ వెడ్డింగ్కి అటెండ్ అయ్యింది కదా, సో అంబానీ వాళ్ళదే జియో స్పోర్ట్స్ 18 స్పోర్ట్స్ నెట్వర్క్. సో స్పోర్ట్స్ 18 కూడా వెళ్తుంది అన్న రూమర్స్ కూడా స్పెక్యులేట్ అవుతుంది. సో చూడాలి, ఇదంతా కన్ఫర్మేషన్ మనకి ఫెబ్లో తెలిసిపోతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ టీవీ రైట్స్ అయితే సోనీతోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మార్చ్ తర్వాత కూడా ఒకవేళ రెన్యువల్ తీసుకుంటే. బట్ ఇప్పుడు లేటెస్ట్గా మనకి స్పోర్ట్స్ 18 జియో టీవీ ఛానల్స్ వచ్చినాయి కాబట్టి మేబీ అటు స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కావచ్చు అయితే కొందరు స్పెక్యులేట్ చేస్తారు. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకి జనవరి ఫెబ్లో డిసైడ్ అయిపోతాయి, అండ్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ అయితే మనకి డిసెంబర్లో ఒక క్లారిటీ వస్తుంది, సోనీ లివా నెట్ఫ్లిక్స్ అనేది. అండ్ అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్లో ఫానటిక్స్ ఫెస్ట్ అనేది అయితే నడుస్తుంది. సో ఫానటిక్స్ ఫెస్ట్ అనేది ఏంటిదంటే అందరూ సెలబ్రిటీస్, మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, స్పోర్ట్స్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఇప్పుడు రెస్లింగ్ నుంచి, సో అందరు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి సంబంధించిన సెలబ్రిటీస్ అందరూ ఫానటిక్స్ ఫెస్ట్లో ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో ఫోటోలు దిగడం కావచ్చు, ఆటోగ్రాఫ్స్ కావచ్చు, మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ ఫానటిక్స్ ఫెస్ట్లో మిగతా స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్తో పోల్చుకుంటే WWE సూపర్ స్టార్స్ని చూడడానికి వచ్చే ఫ్యాన్సే చాలా ఎక్కువ మందిగా రావడం జరుగుతుందంట. సో వెరీ గ్రేట్ న్యూస్ ఫ్యాన్స్ కి అండ్ సూపర్ స్టార్స్ కి. సో 3 days జరుగుతుంది, ఇది ఆగస్ట్ 16th, 17th అండ్ 18th. సో ఆల్మోస్ట్ అయిపోయింది న్యూయార్క్ ఫానటిక్స్ ఫెస్ట్. సో చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. మీరు ట్విట్టర్ కనుక, ఇన్స్టాగ్రామ్ కనుక రెస్లింగ్ ప్లాట్ఫామ్స్ ఫాలో అయితే అఫీషియల్ ఫొటోస్ అవన్నీ అయితే వస్తూనే ఉన్నాయి ఫానటిక్స్ ఫెస్ట్ నుంచి. పాల్ హేమన్ అపియర్ అయ్యిండు, CM పంక్, డ్రూ మ్యాకెంటైర్, లివ్ మోర్గన్, రియా రిప్లీ. సో వీళ్ళందరూ అటెండ్ అయ్యి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఆ బ్యాండ్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లాంటి టైప్ CM పంక్ బ్యాండ్ ఉంటుంది కదా, డ్రూ మ్యాకెంటైర్ తీసుకున్నాడు కదా ఫ్యామిలీ బ్రేస్లెట్. సో అలాంటి సూపర్ స్టార్స్కి కట్టడం కావచ్చు, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ CM పంక్ కూడా ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్ స్టోరీని అయితే పోస్ట్ చేసింది, తనకు ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బ్రేస్లెట్స్. సో ఈ బ్రేస్లెట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. బట్ ద OG బ్రేస్లెట్ ఏదైతే ఉందో డ్రూ మ్యాకెంటైర్ నా దగ్గర నుంచి తీసుకున్నాడో, సో అది మనం డ్రూ మ్యాకెంటైర్ దగ్గర నుంచి మళ్ళీ తీసుకుందామని అయితే ఆ స్టోరీలో చెప్పడం అయితే జరుగుతుంది. సో పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ స్ట్రాప్ మ్యాచ్ ఉండే ఛాన్స్ ఉంది బ్యాష్ ఇన్ బెర్లిన్లో. దాని కన్ఫర్మేషన్ మనకి మండే నైట్ రాలో అయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఫార్మర్ WWE సూపర్ స్టార్ జిండర్ మహాల్ AKA రాజ్ దేశీ. సో ఇప్పుడు జిండర్ మహాల్ కాదు, ఇండిపెండెంట్ రెస్లింగ్ సర్క్యూట్లో రాజ్ దేశీ అనే పేరుతో వెళ్తాడు. తను రీసెంట్గా ఛాంపియన్షిప్ అయితే గెలవడం జరిగింది. ట్రిపుల్ మేనియా ఈవెంట్ అయితే హోస్ట్ చేసింది. సో మెక్సికోలో 2 బిగ్గెస్ట్ రెస్లింగ్ ప్రమోషన్స్ ఏంటి అంటే AAA అండ్ CMLL. సో ఈ 2 బిగ్గెస్ట్ రెస్లింగ్ ప్రమోషన్స్ మెక్సికోలో. సో అందులో ఒక రెస్లింగ్ ప్రమోషన్ AAA వాళ్ళ బిగ్గెస్ట్ ఈవెంట్ ట్రిపుల్ మేనియా. సో ఇప్పుడు WWEకి రెసల్ మేనియా, AEWకి ఆల్ ఇన్ న్యూ జపాన్కి రెసల్ కింగ్డమ్ ఎట్లనో మెక్సికోలో AAAకి ట్రిపుల్ మేనియా అట్లా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్. సో ట్రిపుల్ మేనియాలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. ఆ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో జిండర్ మహాల్ AKA రాజ్ దేశీ అండ్ సత్నం సింగ్ AEW నుంచి వీళ్ళిద్దరు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయితే అయ్యారు. సో AAA ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్గా వీళ్ళిద్దరు అయితే గెలవడం జరిగింది ట్రిపుల్ మేనియాలో. సో దీన్ని బట్టి మనకి క్లియర్ కట్ ఇండికేషన్ వస్తుంది రాజ్ దేశీ AEWకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని, ఎందుకంటే AEW సత్నం సింగ్తోని ట్యాగ్ టీమ్ ఫామ్ చేసి ఈ ఛాంపియన్షిప్స్ అయితే గెలిచింది. సో చూడాలి మరి రాజ్ దేశీ ఆల్ ఇన్లో అపియర్ అవుతారా AEW, లేకపోతే ఆల్ ఇన్కి ముందు అంటే ఇంకా
జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది. నెక్స్ట్ సండే నైట్ వస్తుంది ఆల్ ఇన్ యూరో స్పోర్ట్ ఛానల్లో 9:30 నుంచి. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఏం జరగబోతుంది, చాలా డెబ్యూసే చూడవచ్చు. రికషే, బాబీ లాష్లీ, షెయిన్ మిక్మ్యాన్ కూడా వస్తాడన్న స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి. సో చూడాలి, బ్లాక్ బస్టర్ ఉండబోతుంది AEW ఆల్ ఇన్ ఈ సండే August 25th 9:30కి. సో అది స్టోరీ గైస్. అండ్ అంతా కాకుండా ఇంకొక న్యూ జపాన్ రెస్లింగ్ ప్రమోషన్ G1 క్లైమాక్స్ విన్నర్గా జాక్ సాబ్రే జూనియర్ అయితే నిలవడం జరిగింది. సో G1 క్లైమాక్స్ ఏంటిది, న్యూ జపాన్కి సంబంధించింది అంటే మనకి ఇప్పుడు WWEలో మనీ ఇన్ ద బ్యాంక్ ఎలాగనో గెలిస్తే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ వస్తుంది, లేకపోతే రాయల్ రంబల్ గెలిస్తే రెసల్ మేనియాలో రాయల్ రంబల్కి సిమిలర్ అని చెప్పుకోవచ్చు. ఇది రాయల్ రంబల్ గెలిస్తే రెసల్ మేనియాలో ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ వస్తుంది కదా. సో సేమ్ G1 క్లైమాక్స్ రౌండ్ రాబింగ్ లీగ్, అంటే బ్యాటిల్ రాయల్ కాదు. WWE రాయల్ రంబల్ అంటే బ్యాటిల్ రాయల్ రింగ్లో నుంచి ఎలిమినేట్ చేసి ఎవరు లాస్ట్ మిగిలితే వాళ్ళు. బట్ ఇది అట్లా కాదు, ట్రెడిషనల్ రెస్లింగ్ మ్యాచెస్ జరుగుతాయి. గ్రూప్ ఏ గ్రూప్ బి ఉంటుంది. సో గ్రూప్ ఏ గ్రూప్ బిలో ఒక 8 లేదా 10 కాంపిటీటర్స్ ఉంటారు. వాళ్ళు ఫైట్ చేసుకొని గ్రూప్ ఏ నుంచి ఒక ఫైనలిస్ట్, గ్రూప్ బి నుంచి ఒక ఫైనలిస్ట్, అండ్ అంతేకాకుండా ప్లే ఆఫ్స్ కూడా ఉంటాయి. సో ఈ గ్రూప్లో సెకండ్ థర్డ్ పొజిషన్లో నిలిచిన వాళ్ళు కంపీట్ చేస్తారు ప్లే ఆఫ్స్లో. సో అందులో గెలిచిన వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఫైనల్స్లో ఫేస్ చేస్తారు. సో అట్లా గ్రూప్ ఏ నుంచి ఫైనలిస్ట్, గ్రూప్ బి నుంచి ఫైనలిస్ట్ కంపీట్ చేసి ఎవరు గెలిస్తే వాళ్ళు G1 క్లైమాక్స్ విన్నర్గా డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ G1 క్లైమాక్స్ విన్నర్కి న్యూ జపాన్ ప్రో రెస్లింగ్ ఛాంపియన్షిప్, IWGP వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది న్యూ జపాన్ ప్రో రెస్లింగ్ బిగ్గెస్ట్ ఈవెంట్ రెసల్ కింగ్డమ్లో. సో ఇప్పుడు జాక్ సాబ్రే జూనియర్ ఆ G1 క్లైమాక్స్ గెలిచిండు. సో తనకి ఇప్పుడు ప్రజెంట్ IWGP హెవీవెయిట్ ఛాంపియన్ టెక్స్ యునైట్, సో తనతో ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే ఛాన్స్ ఉంది రెసల్ కింగ్డమ్లో. సో రెసల్ కింగ్డమ్ ఎవ్రీ ఇయర్ జనవరిలో జరుగుతుంది, జనవరి 1st అండ్ 2nd వీక్లో అయితే జరుగుతుంది. సో అందులో ఈ మ్యాచెస్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. జాక్ సాబ్రే జూనియర్ సెకండ్ ఎవర్ నాన్ జాపనీస్ రెస్లర్ టు విన్ G1 క్లైమాక్స్. సో ఇంతకుముందు కెన్నీ ఒమేగా గెలిచిండు 2016లో. సో తను కూడా జపాన్ నుంచి కాదు, కెనడా నుంచి మనకు తెలిసిందే. సో కెన్నీ ఒమేగా తర్వాత బ్రిటిష్ నుంచి వచ్చిన జాక్ సాబ్రే జూనియర్ G1 క్లైమాక్స్ గెలిచింది. సో G1 అంటే గ్రేడ్ 1 క్లైమాక్స్. సో స్పోర్ట్స్ హార్స్ రేసింగ్ ఉంటుంది కదా, సో అందులో G1 అని ఆ టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. సో దానికి ఇన్స్పిరేషన్గా పేరు G1 క్లైమాక్స్ అయితే పెట్టడం జరిగింది. సో అది స్టోరీ గైస్ G1 క్లైమాక్స్ది. అండ్ అది కాకుండా WWE బ్యాష్ ఇన్ బర్లిన్ తర్వాత నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ బ్యాడ్ బ్లడ్ అట్లాంటా జార్జియా స్టేట్ ఫార్మ్ ఎన్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇంకా జస్ట్ 500 టికెట్స్ మాత్రమే మిగిలినాయి. సో ఆ 500 టికెట్స్ కూడా అమ్ముడుపోతాయి, ఎందుకంటే October 5th నుండి మనకి October 6th మార్నింగ్ 4:30 నుంచి వచ్చే ఛాన్స్ ఉంది సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో. సో అది స్టోరీ గైస్ బ్యాడ్ బ్లడ్ది. అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ హోమ్ టౌన్లో జరుగుతుంది. అండ్ చాలా మంది స్పెక్యులేట్ చేస్తారు హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. CM Punk వర్సెస్ డ్రూ మ్యాకెంటైరా, లేకపోతే బ్లడ్ లైన్ వర్సెస్ కోడీ రోడ్స్ ఫ్యాక్షన్, లేకపోతే డేమియన్ ప్రీస్ వర్సెస్ ఫిన్ బాలర్ అనేది అయితే చూడాలి. సో అది గైస్. అండ్ అదే కూడా జో హెన్రీ ద న్యూ సెన్సేషన్ టాప్ రైజింగ్ స్టార్, సో తనని సెలబ్రేట్ చేస్తూ రెడ్ వుడ్ మేయర్ జో హెన్రీ డేగన్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ రెడ్ వుడ్ అనే ప్లేస్ మనకి మినిసోటా రాష్ట్రంలో ఉంది. సో మినిసోటా రాష్ట్రంలో రెడ్ వుడ్ అనే కౌంటీ డిస్ట్రిక్ట్ అనుకోవచ్చు. సో అందులో మనకి మేయర్ August 17th అఫీషియల్ జో హెన్రీ డేగన్ అయితే ప్రకటించడం జరిగింది. సో జో హెన్రీ పాపులారిటీ మన తెలిసింది WWEలో కావచ్చు, TNA కావచ్చు. సో వెరీ గుడ్ న్యూస్ ఫర్ జో హెన్రీ అని చెప్పుకోవచ్చు. మనం ఇంతకు ముందు వీడియోస్లో డిస్కస్ చేసినట్టు జో హెన్రీ TNA కాంట్రాక్ట్ 2025 ఎండ్ దాకా ఉంది. సో అది అయిపోయిన తర్వాత WWEకి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ ద రియల్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈస్ తన పాపులారిటీ ఇప్పుడైతే కంటిన్యూ అవుతాను. సో మరి ఇదే పాపులారిటీ నెక్స్ట్ ఇయర్ 2025 ఎండ్ దాకా ఉంటుందా లేదా అనేది చూడాలి. సో అది స్టోరీ గైస్. అండ్ అవి ఇప్పుడు దాకా ఉన్న కొన్ని రెస్లింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.